ఈ 21వ శతాబ్దంలో మానవ జీవితం మొత్తం కూడా ఎలక్ట్రానిక్ గూడ్స్తో ముడిపడిపోయి ఉంది. రేడియో, టీవీ, స్మార్ట్ ఫోన్, ల్యాప్టాప్, హెడ్సెట్స్, వీడియో గేమ్స్, మెడికల్ ఎక్విప్మెంట్స్ ప్రాపర్గా ఏమీ లేకుండా జీవితం ఊహించుకోండి, చాలా కష్టం అనిపిస్తుంది కదా. సో వీటన్నిటికీ అవసరమైంది, అత్యవసరమైంది సెమీ కండక్టర్. అయితే భారతదేశంలో సెమీ కండక్టర్ ఇండస్ట్రీ ప్రాపర్గా డెవలప్ అవ్వలేదు. దానికోసం ఇప్పుడు 1.54 lakh crores గుజరాత్, అహ్మదాబాద్లో సెమీ కండక్టర్ ఇండస్ట్రీ ఒకటి పెద్ద ఎత్తున స్టార్ట్ చేయబోతున్నారు. ఇప్పటి వరకు సెమీ కండక్టర్ ఇండస్ట్రీలో రారాజ్ అంటే చైనా. ప్రపంచవ్యాప్తంగా 64% సెమీ కండక్టర్ ఇండస్ట్రీస్ అక్కడే లొకేట్ అయి ఉన్నాయి. తర్వాత మనం చూస్తే తైవాన్ కానీ, అమెరికా కానీ, జపాన్ కానీ, సౌత్ కొరియా కానీ ఇలాంటి కంట్రీస్లో ఇండస్ట్రీస్ డెవలప్ అయ్యాయి. అయితే కోవిడ్ టైంలో సప్లై చైన్ డిస్ట్రప్షన్స్ వల్ల ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్, డిమాండ్ అన్నింటిలో డిస్ట్రప్షన్ వచ్చింది సెమీ కండక్టర్ ఇండస్ట్రీలో. సెమీ కండక్టర్ ఇండస్ట్రీ ఎవరైతే కంట్రోల్ చేస్తారో వాళ్ళు ఎలక్ట్రానిక్ గూడ్స్ ఇండస్ట్రీని కంట్రోల్ చేయగలరు అనమాట. అందుకే చైనా ఇప్పుడు ఎలక్ట్రానిక్ గూడ్స్లో చాలా టాప్లో ఉంది. ఒక కథనం ప్రకారం భారతదేశంలో స్వదేశీయంగా ల్యాప్టాప్ తయారైతే సెమీ కండక్టర్స్ నుంచి ల్యాప్టాప్ వరకు ఇప్పటి వరకు మనం ₹1,00,000 పెట్టుకుంటున్న ల్యాప్టాప్ 40,000కే దొరుకుతుందంట. అటువంటి చేంజ్ మన జీవన శైలిలో కాస్ట్ ఎఫెక్టివ్గా రాబోతుంది సెమీ కండక్టర్ ఇండస్ట్రీ వల్ల. ఈ సెమీ కండక్టర్ అనేది ఎప్పటి నుంచో ఒక బజ్ వర్డ్, ఇప్పటికీ అది చాలా ఇంపార్టెంట్ మనందరికీ. అసలు సెమీ కండక్టర్స్ అంటే ఏంటి? సెమీ కండక్టర్స్ హ్యావ్ ఎ కండక్టివిటీ బిట్వీన్ కండక్టర్స్ అండ్ ఇన్సులేటర్స్. కండక్టర్స్కి, ఇన్సులేటర్స్కి మధ్య కండక్టివిటీ ప్రమోట్ చేసేవే సెమీ కండక్టర్స్ అంటారు. జనరల్గా సెమీ కండక్టర్స్ దే ఆర్ ప్యూర్ ఎలిమెంట్స్ అనమాట. సిలికాన్, జర్మేనియం ఆర్ గ్యాలియం ఆర్సెనైడ్, కాడ్మియం సెలినైడ్ ఇవన్నీ సెమీ కండక్టర్స్లో ఉంటాయన్నమాట. సెమీ కండక్టర్స్ ఆర్ ద ఎసెన్షియల్ పార్ట్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ డివైజెస్, పర్టికులర్గా కమ్యూనికేషన్ సిస్టమ్స్లో కానీ, కంప్యూటింగ్లో కానీ, హెల్త్ కేర్లో కానీ, మిలిటరీ సిస్టమ్స్లో కానీ, ట్రాన్స్పోర్టేషన్లో కానీ, క్లీన్ ఎనర్జీలో కానీ ఇంకా రకరకాల అప్లికేషన్స్లో ఇప్పుడు సెమీ కండక్టర్స్ వాడుతున్నారు. ఈ గుజరాత్ సెమీ కండక్టర్ చిప్ ఫ్యాక్టరీతో పాటు ఇంకో 2 ప్లేసెస్లో భారతదేశంలో ఈ సెమీ కండక్టర్ ఫ్యాక్టరీస్ ప్రపోజల్లో ఉన్నాయన్నమాట. ఒకటి కర్ణాటక $3 billion ఖర్చుతో ఇంటర్నేషనల్ సెమీ కండక్టర్ కన్సోర్టియం స్టార్ట్ చేయబోతోంది. రెండోది తమిళనాడులో సింగపూర్ బేస్డ్ IGSS వెంచర్ వాళ్ళు స్టార్ట్ చేయబోతున్నారనమాట. ఇక్కడ ఒకటి గమనించాలి, ఎలక్ట్రానిక్ గూడ్స్లో చాలా ఖర్చుతో కూడుకున్న పని సెమీ కండక్టర్స్. ఒక్కసారి దానిలో కనుక మనం సంపాదించుకుంటే, ఎందుకంటే సెమీ కండక్టర్ ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలన్నా చాలా కాస్ట్లీ అనమాట. సెమీ కండక్టర్స్ కూడా చాలా కాస్ట్లీ. ఎప్పుడైతే వాటిని మనం తక్కువ రేటుకి ప్రొడ్యూస్ చేయగలమో అప్పుడు ఆటోమేటిక్గా మనం ఎలక్ట్రానిక్ రంగంలో రారాజు అవుతాం అనమాట. ఈ బడ్జెట్లో యూనియన్ క్యాబినెట్ ఇదే దిశగా తొలి అడుగు వేసింది. దాదాపు 76,000 కోట్లు ఇండియాలో సెమీ కండక్టర్ మిషన్ లాంచ్ అయిపోతుంది. కానీ ఈ 76,000 కోట్లు సరిపోతాయి అంటే కేవలం బిగినింగ్కి సరిపోతాయి, ఒక కిక్ స్టార్ట్ ఇవ్వడానికి సరిపోతాయి. మొత్తం ఇండియాలో సెమీ కండక్టర్ ఇండస్ట్రీ మొత్తం డెవలప్ చేయడానికి ఏం సరిపోవు. అదేవిధంగా ఈ ఏప్రిల్ 2022లో బెంగళూరులో సెమికాన్ ఇండియా అని ఒక కాన్ఫరెన్స్ జరిగింది. ఇండియాలో సెమీ కండక్టర్ ఇండస్ట్రీ డెవలప్ చేయడం కోసం ఈ కాన్ఫరెన్స్లో చాలా అవేర్నెస్ తీసుకొచ్చారు. దాని థీమ్ క్యాటలైజింగ్ ఇండియాస్ సెమీ కండక్టర్ ఈకోసిస్టమ్. క్యాటలైజింగ్ ఇండియా సెమీ కండక్టర్ ఎకోసిస్టమ్. మన బడ్జెట్ థీమ్ కూడా అదే, బడ్జెట్లో కూడా సెమీ కండక్టర్ ఇండస్ట్రీ థీమ్ అదే. సెమీ కండక్టర్స్ అండ్ డిస్ప్లే ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్. సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్ ప్రమోట్ చేయడం. అదేవిధంగా ఇండియాలో సెమీ కండక్టర్ ఇండస్ట్రీ ఎకోసిస్టమ్ ప్రమోట్ చేయడమే ఇప్పుడు మన గవర్నమెంట్ ముందున్న లక్ష్యం. ప్రస్తుతం అంటే 2021 ఎండ్లో ఇండియా సెమీ కండక్టర్ ఇండస్ట్రీ మార్కెట్ వాల్యూ అరౌండ్ $27.2 billion. 2026 నాటికి అది $64 billion అవున్నట్లు ఒక ఎక్స్పెక్టేషన్ నిపుణులు చెప్తున్నారనమాట. అదేవిధంగా రీసెంట్గా స్వదేశీ మైక్రో ప్రాసెసర్ ఛాలెంజ్ అని ఒక ఛాలెంజ్ కూడా తీసుకొచ్చారు. IIT మెడ్రాస్ వాళ్ళు శక్తి మరియు వేగా అని చెప్పి స్వదేశీ ఇన్నోవేటివ్గా మైక్రో ప్రాసెసర్స్ కూడా డెవలప్ చేశారు. సో స్లోగా మనకు కూడా సెమీ కండక్టర్ ఇండస్ట్రీలో ప్రవేశం స్టార్ట్ అవుతుందని చెప్పొచ్చు.